హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీస్ అనేవి విడుదలయ్యాయి. ఇక ఫైనల్ కీ విడుదలైనటువంటి నేపథ్యంలో ఈ ఫైనల్ కీ ఆధారంగా ప్రభుత్వం త్వరలోనే ఫలితాలు అనేవి విడుదల చేయబోతోంది. అవి కూడా ఈ ఆగస్టు 15వ తేదీలోపు ఫలితాలను విడుదల చేసి ఆగస్టు 16 నుంచి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆగస్టు 15లోగా మెగా డిఎస్సి ఫలితాలు, 16 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన, ఈ నెలాఖరుకు పోస్టింగ్, 16,347 మంది టీచర్లకు వారాంతాల్లో శిక్షణకు ప్రణాళిక. మెగా డిఎస్సి 2025 ఫలితాలను ఈ నెల 15వ తేదీలోగా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 16 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించనుంది. క్రీడల కోటాలో ఉన్న 421 పోస్టులకు సంబంధించిన వివరాలు ఇంకా సాప్ నుంచి అందలేదు. అవి రాగానే జిల్లాల్లో కట్ ఆఫ్ మార్కులు ప్రకటిస్తుంది. ఈలోగా మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. నెలాఖరు నాటికి కొత్త టీచర్లకు పోస్టింగ్లు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. కాగా కొత్తగా వచ్చే 16,347 మంది ఉపాధ్యాయులకు వారాంతాల్లో శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. సాధారణంగా ఈ శిక్షణ పోస్టింగ్లకు ముందే పూర్తి చేస్తారు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం కావడం, చాలా పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడడంతో 4-5 శని ఆదివారాల్లో శిక్షణ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా సెప్టెంబర్ మొదటి వారం నుంచి కొత్త టీచర్లు పాఠశాలల్లో చేరనున్నారు. కాబట్టి సెప్టెంబర్ మొదటి వారం అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ 5 కల్లా మరి టీచర్లు పాఠశాలల్లో ఉండే అవకాశం ఉంది. మరి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన ఫలితాలైతే ఈ నెల 15వ తేదీ నుండి రాబోతున్నాయి. ఇక 16వ తేదీ నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండబోతోంది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు మరి ఈ మెగా డిఎస్సిలో ఉద్యోగం వస్తుంది అని ఆశిస్తూ ఉన్నారో అటువంటి వారంతా కూడా మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటినీ మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సిద్ధం చేసుకుని ఉండడం చాలా ముఖ్యం. మరి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఫైనల్ కీ విడుదలై మరి ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ లో పొందుపరిచిన తర్వాత కూడా ఇందులో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి అంటూ కొద్దిమంది అభ్యర్థులు మరి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఏపీ మెగా డిఎస్సి తుది కీపై ఫిర్యాదు, ఇందులో కూడా చాలా తప్పులు ఉన్నాయి. ఏపీ మెగా డిఎస్సి తుదికీలోనూ కొన్ని ప్రశ్నలకు జవాబులు తప్పుగా ఉన్నాయని నెల్లూరుకు చెందిన ఓ అభ్యర్థి డిఎస్సి హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. జూలై 1వ తేదీన ఉదయం విడతలో నిర్వహించిన ఎస్జిటి పరీక్షలో 4 ప్రశ్నలకు తుదికీలో తప్పులు దొర్లాయని పేర్కొన్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలిపినా పరిగణనలోకి తీసుకోలేదని వెల్లడించారు. వీటిని పరిశీలించాలని అభ్యర్థించారు. మరి చాలా మంది అభ్యర్థులు అబ్జెక్షన్స్ అనేవి కొన్ని ప్రశ్నలకు రైజ్ చేసినప్పటికీ ఆ అబ్జెక్షన్స్ అనేవి పట్టించుకోలేదు అంటూ అభ్యర్థులు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. మరి కొన్ని అబ్జెక్షన్స్ అయితే మరి చూసి 1-2 మార్పులు చేయడం జరిగింది. చాలా వరకు అబ్జెక్షన్స్ అయితే క్లియర్ కాలేదు అంటూ కొద్దిమంది అభ్యర్థులు ఫిర్యాదు చేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఇక్కడ కూడా మరి అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా ఫైనల్ కీలో తప్పులు సరి చేయలేదు అంటూ మరో సమాచారాన్ని కూడా చూస్తూ ఉన్నాం. అభ్యర్థులు మార్కులు కోల్పోవాల్సిందేనా? మెగా డిఎస్సి ఎస్జిటి పరీక్షలో ఓ ప్రశ్నకు తప్పు సమాధానం, అభ్యంతరం తెలిపినా పరిష్కరించలేదంటున్న అభ్యర్థులు. ఇక్కడ మనం చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. జూలై 2న మధ్యాహ్నం పరీక్షలో అడిగిన 41వ ప్రశ్న కీలో కరెక్ట్ సమాధానంగా 4 అ ఇచ్చిన దృశ్యం అంటూ కూడా మనం ఈ రెస్పాన్స్ షీట్స్ మామూలుగా మన ఫైనల్ కీలో ఇచ్చినటువంటి దాన్ని కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి ఎస్జిటి పరీక్షల్లో ఓ ప్రశ్న తప్పుగా ఇచ్చారు. దీనిపై అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపినా పట్టించుకోలేదు. ఫైనల్ కీ కూడా విడుదల చేశారు. ఈ కీ తర్వాత ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేయడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరి ఏంటి ఆ ప్రశ్న? ఎస్జిటి పరీక్షల్లో భాగంగా జూలై 2 మధ్యాహ్నం జరిగిన పరీక్ష 41వ ప్రశ్నగా తిక్కనకు సంబంధించి కింది వాటిలో సరికానిది అని అడిగారు. సమాధానాలు: ఆ మనుసిద్ధి ఆస్థానంలో మంత్రిగా పనిచేశారు. ఆ నిర్వచనోత్తర రామాయణం వీరి రచన. ఈ మహాభారతంలో అరణ్య పర్వం నుంచి మహాప్రస్థానానికి పర్వం వరకు రచించారు.
ఈ నాటకీయత వీరి కవితా లక్షణం అని ఇచ్చారు. కీలో సమాధానం అ ఆ ఇ అని ఇచ్చారు. ఇది తప్పు అని అభ్యర్థులు చెబుతున్నారు. 8వ తరగతి తెలుగు వాచకం 146వ పేజీలో ఆతిథ్యం అనే పాఠంలో ఈ విషయం స్పష్టంగా ఉండడం గమనార్హం. తిక్కన మనుసిద్ధి ఆస్థానంలో మంత్రిగా పనిచేశారు. నిర్వచనోత్తర రామాయణం రచించారు. ఈయన శైలి నాటకీయం అని ఆ పాఠంలో స్పష్టంగా ఉంది. అంటే ఈ ప్రశ్న తిక్కనకు సంబంధించి కింది వారిలో సరైనది అని అడిగి ఉంటే వారు ఇచ్చిన సమాధానం సరి అయినది. వారు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్లలో లేదు. దీనిపై ఆధారాలతో సహా అభ్యంతరాలు తెలిపిన అధికారులు పరిగణంలోకి తీసుకోకుండా ఫైనల్ కి విడుదల చేశారు. ఈ క్రమంలో తాము అర మార్కు నష్టపోవాల్సి వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. అర మార్కుతోనే వందలాది మంది అభ్యర్థుల ర్యాంకులు మారిపోతాయని అంటున్నారు. ప్రశ్నకు సమాధానం తెలియక అదృష్టం కొద్దీ ఆ ఆ ఈ సమాధానం ఇచ్చిన వారికి మార్కు వస్తుంది. అలా కాకుండా ఏళ్ల తరబడి రేయింబవులు చదువుకుని పూర్తిగా అవగాహన ఉండి తప్పుగా ఇచ్చిన ప్రశ్నకు సమాధానం పెట్టలేని అభ్యర్థులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ ప్రశ్నకు మార్క్ యాడ్ చేయాలని కోరుతూ ఉన్నారు. లేదు మరి యాడ్ స్కోర్ అయినా ఈ ప్రశ్న మరి కన్ఫ్యూజింగ్ గా ఉంటే యాడ్ స్కోర్ అయినా ఇచ్చినట్టయితే అందరికీ సమానంగా ఉంటుంది అనే విషయం ఇక్కడ మనం చూడవచ్చు. మరి మెగా డిఎస్సి ఫైనల్ కీ మీద ఎటువంటి అభ్యంతరాలు స్వీకరించం అని తెలియజేయడంతో చాలా మంది అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. మరి మెగా డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీ ఇచ్చినప్పటికీ అందులో కూడా ఇంకా కొన్ని తప్పులు ఉన్నాయి. మరి వాటిని కూడా మరోసారి ఫైనల్ కీ మీద అబ్జెక్షన్స్ తీసుకొని ఫైనల్ కీని మరోసారి సవరించి దాని తర్వాత ఫలితాలు విడుదల చేస్తే బాగుంటుంది అని కొద్దిమంది అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ మెగా డిఎస్సి ఫలితాల్లో అర మార్క్ అనేది కూడా ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తుంది. మరి గత డిఎస్సిలో కావచ్చు, గత పరీక్షల్లో కావచ్చు, వాటన్నిటిలో కూడా అర మార్కుతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాగే అర మార్కుతో చాలా మంది ఉద్యోగాలు పొందారు. మరి వీటిలో మరి టెట్ కు 20% వెయిటేజీ ఉంటుంది కాబట్టి మరి పాయింట్స్ లో కూడా చాలా తేడా అనేది ఉంటూ ఉంది. మరి పాయింట్స్ లో కూడా ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. మరి అర మార్కు కూడా చాలా కీలకం కాబట్టి మరి ప్రభుత్వం ఎంతో కీలకమైనటువంటి ఫైనల్ కీని మరోసారి పరిశీలించి సవరించిన తర్వాత ఫలితాలు విడుదల చేయాలని అభ్యర్థుల అభిప్రాయాన్ని మరి చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వీరికి అన్యాయం జరగకుండా వీటి మీద స్పందించాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఇప్పటి వరకు నత్తనడకన సాగినటువంటి మెగా డిఎస్సి ప్రక్రియ ఇప్పటి నుంచి ఊపందుకోబోతోంది. మరి వెంటనే మరి 15వ తేదీలోగా ఫలితాలు, 16వ తేదీ నుంచి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, ఆగస్టు నెలాఖరికల్లా పోస్టింగ్ ఇచ్చి మరి రాబోయే ఉపాధ్యాయ దినోత్సవానికల్లా ఎవరైతే ఎంపిక అవుతారో అటువంటి వారంతా కూడా ఉపాధ్యాయులుగా విధుల్లో చేరబోతున్నారు. ఇది మరి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.